హల్లెలూయా! దేవునికి స్తోత్రం. సృష్టికర్త అయిన యేసుప్రభు వారు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు ఇస్తున్న వాగ్దానం మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనం. అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి. అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. సో, ఈరోజు వాగ్దానం గనుక చూసుకున్నట్లయితే ఏంటంటే, యేసుప్రభు వారు ఒకటి మనకు క్లియర్‌గా తెలియజేస్తున్నారు. ఏంటంటే, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఇక్కడ ఏంటంటే, ఆయన పైన విశ్వాసంతో మనం ప్రతి ఒక్కటి మనం ఏవేవైతే అడిగామో, అవన్నీ కూడా మనం పొందుకొని ఉన్నామన్నట్లుగా నమ్మాలి అని యేసుప్రభు వారు తెలియజేస్తున్నారు. సో, అలాగ నమ్మితే ఇక్కడ ఏంటంటే, మనం ఏవేవైతే అడిగామో అవన్నీ మనకు కలుగుతాయని తెలియజేస్తున్నారు. కాబట్టి, మనమందరం కూడా ఇక్కడ ఏంటంటే, ప్రార్థన చేసేటప్పుడు మనం ఆయన పైన విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ఓకే, నేను ప్రార్థన చేస్తే ఆయన ఇస్తారు, నేను పొందుకున్నాను, ఆయనను అడిగానంటే అది ఖచ్చితంగా జరిగిపోయినట్లే అనే విధంగా మనం అలాంటి విశ్వాసంతో ఆయనకు ప్రార్థన చేయాలి అని ఇక్కడ యేసుప్రభు వారు మనకందరికీ తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ వాక్యం మీరు వింటున్నట్లయితే ఏంటంటే, ఖచ్చితంగా ఆయన పైన విశ్వాసంలో ప్రతిరోజు ఎదగండి. ఎప్పుడు ప్రార్థన చేసినా సరే, అది ఎలాంటిదైనా సరే, అంటే ఎంత టఫ్‌గా ఉన్నా, ఎంత కష్టతరంగా ఉన్నా, వన్స్ మనం యేసుప్రభు వారిని గనుక రీచ్ అవుతున్నట్లయితే, దేవా ఇది జరిగించండి అని మనం ప్రార్థన చేస్తున్నట్లయితే ఏంటంటే, ఖచ్చితంగా అది విశ్వాసంతో జరిగించాలి, విశ్వాసంతో ప్రార్థించాలి, ఆ విధంగా పొందుకొని ఉన్నామని నమ్మాలి, ఆ విధంగా మనం యాక్ట్ చేయాలి. ఓకే, నేను యేసుప్రభు వారికి అప్పగించాను కాబట్టి ఇంకా నాకు అన్నీ జరిగిపోయినట్లే. సో, యేసుప్రభు వారిని నేను ఇది ఇవ్వమని అడిగాను, సో అది నాకు వచ్చేసినట్లే, నాకు వచ్చింది అనే నమ్మకంతో, ఆయన పైన విశ్వాసంతో, ఆయన పైన నమ్మకంతో మనం అందరం ముందుకు సాగాలి. ప్రార్థించుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా కొరకే చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు వాగ్దానంని బట్టి వందనాలు తండ్రి. మేము ఏవేవైతే ప్రార్థన చేస్తున్నామో అవన్నీ కూడా మేము పొందుకొని ఉన్నాము అని నమ్మాలి. అలాగా నమ్మినట్లయితే ఏంటంటే అవన్నీ మేము పొందుకుంటాము, అవన్నీ మాకు కలుగుతాయని మాకు తెలియజేసినందుకు వందనాలు తండ్రి. కావున ఈ ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరం కూడా మేము ఎప్పుడు మీకు ప్రార్థన చేసినా సరే, అది మేము ఖచ్చితంగా పొందుకుంటాము అనే విధంగా మీ పైన గొప్ప విశ్వాసంతో, మీ పైన గొప్ప నమ్మకంతో మేము ముందుకు సాగుటకు సహాయం చేయండి. ఏది ప్రార్థన చేసినా మేము ఖచ్చితంగా పొందుకుంటాము అనే విశ్వాసంతో ప్రార్థన చేయటకు సహాయం చేయండి. నజరేయుడైన సర్వశక్తిగల యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.